కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులు, పోలీసుల కేసులు భరించి క్యాడర్ని కాపాడుకోవడానికి కష్టాలు పడ్డారు. తీరా ఎన్నికల టైంకి ఈక్వేషన్లు మారిపోయి టికెట్లు దక్కకపోయినా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కష్టం ఫలించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక నుంచి మంచి రోజులు వస్తాయని వాళ్ళంతా నమ్ముతున్నారు. అయితే నెలలు గడుస్తున్నా తగిన న్యాయం జరగలేదన్న అసంతృప్తితో వాళ్ళంతా రగిలిపోతున్నారట. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విషమ పరిస్థితులు ఎదుర్కొన్నారు. జగన్ సర్కారులో తీవ్ర వేధింపులకు గురై ఆస్తులు కోల్పోయిన నాయకులు, కేసుల పాలై జైలు జీవితాలు గడిపిన వాళ్లు టీడీపీలో ఉన్నారు. వాళ్లలో కొంతమంది టికెట్లు వచ్చినా రాకపోయినా కూటమి విజయానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు తగిన గౌరవం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే గౌరవం కాదు కదా, కనీసం తమ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అపాయింట్మెంట్లు కూడా దొరకడం లేదని వారి అనుచరులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా బోసుడీకే వివాదంతో సంచలనం రేపి జగన్ సర్కార్కు టార్గెట్గా మారి 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చారు టీడీపీ నేత పట్టాభిరామ్. ఆయన ఇంటి మీద వైసీపీ శ్రేణులు దాడి చేసి నానా ఇబ్బందులు పెట్టాయి. ఎన్నికల్లో ఆయనకు పార్టీ సీటు ఇస్తుందని చాలా మంది అంచనా వేశారు. కానీ సీటివ్వలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైనా మంచి పోస్టు ఇస్తారని అనుకున్నారు. ఇంతవరకు ఎలాంటి పోస్టు ఇవ్వలేదు. దీనిమీద ఆ పార్టీలోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది. పట్టాభి నేరుగా పార్టీ అధిష్టానం దగ్గర తన అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా సన్నిహితుల దగ్గర తన ఆవేదన చెప్పుకున్నారట. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా జగన్ పాలనలో అనేక వేధింపులకు గురయ్యారు. 2 సార్లు జైలుకు వెళ్లారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నారు. కానీ చివరికి ఆయనకు సొంత నియోజకవర్గమైన మైలవరం టికెట్ కూడా దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు సీటు ఇచ్చినప్పటికీ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి దేవినేని ఉమా పార్టీ కోసం పనిచేశారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక దేవినేనికి పెద్ద పోస్ట్ ఏదో ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ 5 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేకపోవడం, ఈ మాజీ మంత్రిని చంద్రబాబు పట్టించుకోకపోవడం మీద పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నది అదే పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక వేధింపులకు గురయ్యారు. బుద్దా వెంకన్న మీద చాలా కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు ఇంటి మీద అప్పటి మంత్రి జోగి రమేష్ దాడికి వెళ్లినప్పుడు బుద్దా వెంకన్న తన అనుచర గణంతో వెళ్లి అడ్డుకున్నారు. అంతేకాదు, పార్టీ వాయిస్లా మారి వైసీపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టేవారు. చివరికి ఎన్నికల సమయంలో తన రక్తంతో చంద్రబాబు గెలవాలని గోడ మీద రాశారు. ఆయన విజయవాడ పశ్చిమ సీటు ఆశించినప్పటికీ పొత్తు లెక్కలతో అది దక్కలేదు. అలా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన మాజీ ఎమ్మెల్సీ తనకెలాంటి పదవి దక్కలేదని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అప్పటి మంత్రి కొడాలి నాని మీద గట్టి పోరాటం చేసి పార్టీకి అండగా నిలిచారు. ఆయన దాడులకు గురై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుసగా 2 విడతలా ఆయనకు గుడివాడ టికెట్ దక్కలేదు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. 2024లో అమెరికా నుంచి వచ్చిన వెనిగళ్ల రాముకు టీడీపీ టికెట్ దక్కింది. అయినా సరే ఆయన తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తికి ఇంతవరకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం మీద ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్లో తీవ్ర ఇబ్బందులకు గురైన మరో నేత ధూళిపాల నరేంద్ర. తాను అధ్యక్షుడిగా ఉన్న సంఘం డైరీ మీద జగన్ దాడులు చేయించినా తట్టుకున్నారు. అనేకసార్లు జైలుకెళ్లారు. అప్పటి జగన్ సర్కారును ఎండగట్టడంలో, వైసీపీ ప్రభుత్వ అన్యాయాలను ఆధారాలతో సహా బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
మొన్నటి ఎన్నికల్లో పొన్నూరు నుంచి 6వ ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ నరేంద్రకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. జిల్లాలో అప్పటికే లోకేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులయ్యేసరికి ఈసారి కూడా అధిష్టానం ఆయన సీనియారిటీని పక్కనబెట్టింది. దీంతో పొన్నూరు తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. అనేక విధాలుగా నష్టపోయారు. పార్టీ వాయిస్ వినిపించడంలో శిరీష ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆమెకు మంత్రి పదవి వస్తుందని శ్రీకాకుళం వాసులు ఆశించారు. ఆమె అనుచరులు కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే శిరీషకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. తాను కూడా బీసీ మహిళ అయినా పెనుగొండ నుంచి మొదటిసారి పోటీ చేసి గెలిచిన సవితల్లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చారు గాని తనకు ఇవ్వలేదని శిరీష ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరో ముఖ్యమైన నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఖచ్చితంగా మంత్రిని చేస్తారని ఆయన అనుచరగణం భావించింది. అయితే అధికారంలోకి వచ్చాక 3 ఎమ్మెల్సీ పదవుల్ని భర్తీ చేశారు తప్ప వర్మకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. కనీసం మంత్రివర్గం రేసులో కూడా ఆయన పేరు వినిపించలేదు. ఇలా పార్టీ కోసం త్యాగాలు చేసి ఆస్తులు నష్టపోయి జైలు పాలైన ఎంతో మంది నేతలు, కార్యకర్తలు ఇప్పుడు పార్టీ అధిష్టానం కినుక వహించడం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరి వారి బాధను అధిష్టానం ఎప్పటికి గుర్తిస్తుందో?